మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. సువార్తలో మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతున్నాం. మార్కు సువార్త. మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట అన్నిటికీ నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాడు. ఈ వాక్యాన్ని మనం సువార్తల్లో అన్నింటిలో కూడా చూడొచ్చు. మనం చాలాసార్లు చదువుతా ఉన్నాం కదా. యేసు ప్రభు అంజూరపు చెట్టును చూసినప్పుడు దాన్ని ఏం చేశారు? ఆయన శపించినట్లుగా చూద్దాం. దాన్ని ఎందుకు శపించారు? దానికి ఏ పండ్లు కూడా లేవని యేసు ప్రభు శపించారు. మరి క్రొత్త నిబంధనలో అసలు యేసు ప్రభు శిలువ యాగమే మన శాపాన్ని తీసివేయటానికి యేసు ప్రభు వచ్చారు. న్యూ టెస్టిమెంట్కి వచ్చేస్తే, క్రొత్త నిబంధనలోకి వస్తే మనం యేసు ప్రభు ఎందుకు అసలు ఈ భూమి మీదకి వచ్చారు అని అంటే మన యొక్క శాపాన్ని తీసుకుని ఆయన శాపమై మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చారు. మరి యేసు ప్రభు శిలువ యాగానికి ముందు రోజుల్లో ఈ వాక్యం జరిగింది కదా. అంజూరపు చెట్టుని చూసినప్పుడు అది మళ్ళీ చూస్తే ఎండిపోయి ఉంది కదా. ఆ చెట్టుని శపించినప్పుడు యేసు ప్రభు అదేమైంది? ఆ చెట్టు ఎండిపోయింది. మరి మనం ఆలోచించాలి, మరి ఏంటి యేసు ప్రభు మన యొక్క శాపాన్ని తీసివేసి, చెట్టు అంటే మనమే, చెట్టు అంటే ఎవరు? మనము అని మనం కొంచెం మనసులో పెట్టుకోవాలన్నమాట. మరి దేవుడు శాపాన్ని తీసుకొని ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికి వచ్చారు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు శిలువ యాగం అనేది మనకి ఆశీర్వాదం ఇవ్వడానికే ఆయన శిలువ యాగం అని శాపగ్రస్తమైపోయినట్లుగా మనం మాట్లాడుతున్నాం. అది సత్యము, వాస్తవమైనటువంటి విషయం. మరి చెట్టు ఎందుకు ఇట్లాగా శపించారు యేసు ప్రభు? శపించిన తర్వాత అది వెంటనే ఎలా ఎండిపోయింది కదా. మీరు ఎప్పుడైనా సరే గమనించారా? చెట్టు ఏమైంది? ఎండిపోవడాన్ని మనం చూస్తాం. ఎందుకు మరి ఎండిపోవడం జరిగింది? ఎండిపోకుండా ఏ శాపము లేకుండా చూడడానికి వచ్చారు కదా. మరి ఇమీడియట్ గా చెట్టు ఎండిపోవడం జరిగింది. ఎప్పుడైనా మీరు ఈ వాక్యం చదివితే, అదే కాకుండా ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఆయన ఇంకా శిలువ యాగానికి వెళ్తారనుకుంటే జస్ట్ అలా ముందు కొన్ని రోజుల ముందే జరిగింది. ఎప్పుడో జరగటం, పాత నిబంధనలో కాదు ఇది జరిగింది, క్రొత్త నిబంధనలోనే జరిగింది. మళ్ళీ శిలువ యాగానికి వెళ్లే ముందే, ముందు రోజుల్లోనే ఇది జరిగింది. మరి శపించబడింది ఆ చెట్టు. ఎందుకు ఆ యొక్క అంజూరపు చెట్టు శపించబడింది? ఈరోజు మనం నేర్చుకుందాం, ఆ మాటలు చూద్దాం. మరి చాలా తీవ్రంగా యేసు ప్రభు న్యూ టెస్టిమెంట్లో ఈ విషయము, ఇట్లా ఒక చెట్టు శపించబడడం అనే విషయం తప్ప ఇంక ఏ విషయాల్లో కూడా శపించబడడం అనేది మనం చూడం. ఎక్కడైనా ఎవరినైనా ఏ విషయంలోనైనా ఎవరిని కూడా శపించడం కానీ, లేకపోతే చెట్లను శపించడం అయినా, లేకపోతే మనుషులు శపించడం అయినా మనం న్యూ టెస్టిమెంట్లో మనం చూడం. కానీ సేమ్ అదే న్యూ టెస్టిమెంట్లో ఒక అంజూరపు చెట్టు యేసు ప్రభు శపించడం అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఈరోజు ఎందుకు ప్రభు దాన్ని శపించారు? మరి మనల్ని శాపగ్రస్తులుగా చేయకుండా తన శాపమై శిలువలో మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చిన ప్రభు ఆ రోజు ఎందుకు ఆ చెట్టును శపించవలసి వచ్చింది? సరే, శపించిన తర్వాత తప్పైపోయింది, నేను శపించకూడదు, పొరపాటున శపించాను అన్నారు ఆయన. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏది చేసినా కరెక్టే. దేవుడు ఏది చేసినా కరెక్ట్. మళ్ళీ నేను మార్చుకున్నాను. చూడండి, కొంతమందిని అలాగే చూస్తాం కదా, నేను మళ్ళీ మార్చేసుకున్నాను, అలాగేం కాదంట. అలా కాదు యేసు ప్రభు. ఒకసారి అన్న తర్వాత మళ్ళీ చూసేటప్పటికి చెట్టు ఏమైపోయింది? ఎండిపోయిందని వాక్యంలో రాసి. ఈరోజు నేను చెప్పాల్సిన వాక్యం అంత సివియర్గా, అంత తీవ్రంగా ఏమైంది అసలు అక్కడ?
ఎందుకు ప్రభు అంత సీరియస్గా ఆ విషయాన్ని తీసుకున్నారు? సో మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? అంత గొప్ప కార్యం జరిగిన తర్వాత కూడా ఇలాంటి విషయం బైబిల్లో నోట్ చేయడానికి గల కారణం ఏంటి? అసలు ఆ చెట్టు ఎందుకు శపించబడింది? 2-3 విషయాలు నేను చెప్పాలనుకున్నాను. నెంబర్ 1, ఒకటి, ఆ అంజూరపు చెట్టు త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు. చూడండి, మత్తయి సువార్తలో, మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, ఈ సువార్తలో చదివితే అన్ని చోట్ల కూడా ఈ విషయం రాసుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 21లో 18వ వచనం చూడండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా. చూడండి, ఎక్కడుంది ఆ చెట్టు? త్రోవ ప్రక్కన ఉంది. బాగా వినండి. ఫస్ట్ పాయింట్, ఆ చెట్టు శపించబడడానికి గల కారణము ఏంటి అంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే, ఆ చెట్టు త్రోవ ప్రక్కన ఉంది. ఎక్కడుంది? తోటలో లేదు. చెట్టు ఎక్కడ లేదు? తోటలో లేదు, త్రోవ ప్రక్కన ఉంది. ఇప్పుడు చాలా చెట్లు చూస్తూ ఉంటారు. ఓకే, కొన్ని చెట్లు ఎక్కడ ఉంటాయి? ఇండియాలో కూడా మనకి ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీ గురించి రాసి అక్కడ కాన్సెప్ట్ ఉందనుకోండి. ఇప్పుడు ఇండియాలో కూడా దారిలో వెళ్తూ ఉంటే చాలా చెట్లు కనిపిస్తూ ఉంటాయి. దారిలో త్రోవ ప్రక్కన అంటే దారి పక్కన ఉన్న చెట్లు అని అర్థం. ఈ చెట్టు ఎక్కడుంది? శపించబడ్డానికి గల ఫస్ట్ రీజన్ ఏంటంటే, మొట్టమొదటి కారణం అది త్రోవ ప్రక్కన ఉంది. అది తోటలో లేదు. తోటలో ఉంటే ఎలా ఉంటుంది? ఫెన్సింగ్ ఉంటుంది, దానికి ఒక తోటమాలి ఉంటాడు, అంటే దాన్ని కాసే కాపలాదారుడు ఉంటాడు, దానికి రోజు వాటర్ పోస్తూ ఉంటాడు. అవునా కదా? దారిలో ఉన్న చెట్లు కనిపించిన వాళ్ళందరూ రాయేసి కొడతారు కదా. ఇప్పుడు మామిడి చెట్లు చూస్తూ ఉంటారు, చిన్న చిన్న ఇంకా తయారవ్వవు కదా, అయినా సరే ఏం చేస్తుంటారు? ఆ పట్టి రాళ్ళు వేసి కొడతా ఉంటారు కదా. గవర్నమెంట్ ల్యాండ్లో వాకింగ్ చేయడానికి వెళ్తాను నేను, గవర్నమెంట్ స్థలం. దాంట్లో సపోటా చెట్లు, మామిడి చెట్లు ఉంటాయి అన్నమాట. చాలా చిన్న చిన్న పిందల్ని రాళ్ళేసి కొట్టేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతాయి? రాలిపోయి కింద పడిపోతూ ఉంటాయి. అదే కనుక ఈ చెట్లు తోటలో ఉన్నాయనుకోండి, తోటలో ఉంటే ఎవరు పడితే వెళ్ళి రాళ్ళు వేయటానికి అవుతుందా? అవదు కదా. ఎవరు పడితే వెళ్ళి కోసుకుని వస్తే ఏం చేస్తారు? మరి ఇంకా మామూలుగా ఉండదు కదా. లాగిపెట్టి పొట్టోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు, వాళ్ళని తిడతారు. ఈ పొట్టోళ్ళు బ్యాచ్ ఎవరైనా రాళ్ళు వేస్తా ఉంటే వాళ్ళు కూడా ఊరుకోరు. ఒక్కసారికే కాయలు లేవని, అంటే త్రోవ ప్రక్కన ఉన్న ఆ చెట్టు అది వెంటనే ఎండిపోయింది. కానీ మీరు ఇంకొక సువార్తలో నేను మీకు ఒక వాక్యం చూపిస్తా. లూకా సువార్త 13వ అధ్యాయంలో మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ చెట్టు బాగా వినండి, త్రోవలో ఉంది. లూకా సువార్త 13వ అధ్యాయంలో ఉన్న అంజూరపు చెట్టు తోటలో ఉంది. 3 సంవత్సరాల నుంచి ఈ తోట అసలు ఉన్నటువంటి అంజూరపు చెట్టు. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకు వచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిము, అది ఫలించినా సరే, లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను. అక్కడ చెట్టు ఒక్కసారి యేసు ప్రభు చూశారు. అది ఫస్ట్ శపించబడ్డానికి గల ముఖ్య కారణం త్రోవ ప్రక్కన ఉంది. ఓకే, ఇక్కడ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ద్రాక్ష తోట అంటే సంఘములో, సార్వత్రిక క్రైస్తవ సంఘములో
అంజూరపు చెట్టు అని నువ్వు, అంజూరపు చెట్టు అని నేను ఉన్నాం. ఈ అంజూరపు చెట్టు ఎక్కడ ఉంది? తోటలో ఉంది. ఆ అంజూరపు చెట్టు ఎక్కడ ఉంది? త్రోవ ప్రక్కన ఉంది, దారిలో పక్కన ఉంది. ఈ అంజూరపు చెట్టు ఏమో 3 సంవత్సరాల నుంచి ద్రాక్ష తోటలో ఉంది, కానీ ఫలం అనేది ఇవ్వల. ఏది బెస్ట్ ప్లాంట్ ఇప్పుడు? అసలు మామూలుగా మాట్లాడుకుంటే కొంచెం చూస్తే అదే బెస్ట్ది. ఇది 3 ఏళ్ల నుంచి దీనికి అసలు ఒక పండు లేదు. మీ ఇంట్లో ఏదైనా మొక్క పెట్టారనుకోండి, పూలు కానీ పూయలేదనుకోండి, ఏం చేస్తారు మీరైతే? పీకి అవతల పడేస్తారు. సరే, యజమానుడు ఒక ద్రాక్ష తోట మాలిని కాపల ఆయన్ని పెట్టి, ఈ తోటని జాగ్రత్తగా చూసుకో, ఈ తోటలో అంజూరపు చెట్టు కూడా పెట్టా, పండ్లు బాగా కాయాలి అని చెప్పి వెళ్ళాడు. ద్రాక్ష తోట కాపలాదారుడు, ద్రాక్ష తోట మాలి అన్ని చేస్తున్నాడు. ఇది తోటలో ఉందండి, అది దారి పక్కన ఉంది. 3 సంవత్సరాల నుంచి దీనికి పండ్లు కాయట్లేదండి. అంజూరపు చెట్టుకి ఎన్ని సంవత్సరాల నుంచి? 3 ఏళ్ల నుంచి. ఆ యజమానుడు వస్తున్నాడు, కాయలు చూస్తున్నాడు, పండు చూస్తున్నాడు, రాలా. సరేనని ఇంకొక సంవత్సరం వచ్చాడు. సరే, ఒక సంవత్సరం పోతే పోయిందని 2వ సంవత్సరం వచ్చాడు. మళ్ళీ వచ్చాడు, కానీ ఏమీ కూడా దొరకల. 3వ సంవత్సరం వచ్చాడు, మళ్ళీ ఏమీ దొరకల. అప్పుడు అన్నాడు యజమానుడు, ఎందుకు ఏమీ దొరకట్లేదు? ఈ చెట్టు ఉన్న ప్లేసు వేస్ట్ అయిపోతుంది తోటలో. ఈ చెట్టును మనం పెట్టామే తోటలో, ఈ చెట్టును పెట్టిన ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది, పీక అవతల పడేయమని చెప్పాడు యజమాని. ఆ తోట ఆయన ఇష్టం. ఆయన 3 సంవత్సరాలు చూశాడు, ఓపిక పట్టాడు, పండు లేదు, తీసి అవతల పడేయమంటే ద్రాక్ష తోట మాలి చెప్పాడు, అయ్యా దయచేసి ఈ 1 సంవత్సరం అయినా ఉంచండి, నేను బాధ్యత. ఎవరు బాధ్యత? నేను బాధ్యత తీసుకుంటా. బాగా ఏం చేస్తా? తవ్వుతా, ఈసారి బాగా దానికి ఎరువు వేస్తా, ఈ సంవత్సరం పాటు ఉండనివ్వండి, ప్లీజ్ దయచేసి అలా చెయ్యండి అని చెప్పి బ్రతిమాలి యజమాని రిక్వెస్ట్ చేసి ఉంచమని చెప్తే దాన్ని ఉంచి వెళ్ళాడు యజమాని. ఈ చెట్టేమో తోటలో ఉంది, ఆ చెట్టేమో దారిలో ఉంది. ఆ చెట్టేమో ఎండిపోయింది, ఈ చెట్టేమో ఇంకా బ్రతికే ఉంది. అంటే ద్రాక్ష తోట సంఘము, అంజూరపు చెట్లం మనమే. ఆ యొక్క ద్రాక్ష తోట మాలి యేసు ప్రభు దేవుని సేవకులు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అండ్ భూమి మీద దైవ సేవకులు, పరిచర్యలో ఉన్నటువంటి బిడ్డలు. ఏం జరిగింది ఇక్కడ? ఎందుకు అదేమో శపించబడింది, ఇదేమో బ్రతికింది? వినండి. మనం ఒక మంచిగా ఒక సంఘంలో అండ్ ఒక సహవాసంలో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, చూడండి, కొంతమంది కరోనా టైంలో అలవాటు అయిందండి. అది ఎట్లా అంటే, సంఘాలకి వెళ్లకుండా మామూలుగా ఇంట్లోనే ప్రార్థన చేసుకునే అలవాటు ఎక్కడైంది? కోవిడ్ టైంలో. మనకి అసలు ఇంతకు ముందు నుంచి కూడా అలవాటు లేదు. చాలా మంది ఇదే అలవాటుని కంటిన్యూ చేసుకుంటా వస్తున్నారు. అంటే ఆ చెట్టు ఉంది చూసారా, ఆ చెట్టు త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు, దానికి యజమానుడు లేడు, దాన్ని బాగా చూసుకునే వ్యక్తి కూడా ఎవరు కూడా లేరు. పైగా దొరికింది దొరికినట్టుగా తీసేసుకునే వాళ్ళే తప్ప దానికి మేలు చేసే వ్యక్తులు ఎవరు ఆ చెట్టుకు లేరు. అంటే అర్థం ఏంటంటే, ఏ యొక్క సహవాసానికి లేకపోతే సహవాసములోకి ఉండకుండా ఉండే వ్యక్తి అని ఆ యొక్క త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు అని అర్థం. ఒకసారి ఒక పాస్టర్ గారికి ఒక ఆవిడ ఫోన్ చేశారంట. పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు అనమాట. ఏంటంటే, ఫోన్ చేస్తే, పాస్టర్ గారు అర్జెంటుగా మరి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఫోన్ పే నెంబర్ ఇవ్వండి. ఎందుకు బాబు? ఎందుకు బాబు? డబ్బులు పంపిస్తాను మీకు, మీ ఫోన్ పే నెంబర్ ఇవ్వండి అనేసి అంటే, అమ్మా నువ్వు నాకు ఇవ్వకూడదమ్మా, అట్లా నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘంలో మీ పాస్టర్ గారికి ఇచ్చే అని చెప్పారంట. లేదులేండి, మేము ఇప్పుడు ఏ సంఘానికి వెళ్ళట్లేదు, అయినా మాకు అదే బాగుంది, ఎందుకంటే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి చాలా మంది సేవకులు ఇప్పుడు మా కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పిందట.
అమ్మ ముందు నువ్వు ఫస్ట్ తోటలో ఉన్న చెట్టులాగా తయారవ్వు అని చెప్పారట. దారి పక్కన ఉన్న చెట్టులాగా ఉండగా నువ్వు ఎక్కడ ఉండే చెట్టులాగా, తోటలో ఉన్న చెట్టులాగా ఉండు. దారి ప్రక్కన నీ డబ్బులు వద్దు, ఏమి వద్దు నాకు, కానీ ఇది నువ్వు నేర్చుకోవాలమ్మా. నువ్వు ద్రోవ పక్కన ఉన్న చెట్టులాగా ఉండక, సహవాసము లేనటువంటి విశ్వాసిలాగా ఉండద్దు. నీవు ఒక సహవాసంలో ఉండు. నువ్వు సహవాసంలో ఉంటే అంటే నువ్వు ఒక తోటలో ఉంటే ఆ తోట మాలి ఏం చేస్తాడు, యజమానుడు వచ్చినప్పుడు, ప్లీజ్ ప్రభువా తండ్రి ఈవిడ ఏం చేయక, తండ్రి ఈవిడ ఫలించలేనని ఈవిడ మీద పనిష్మెంట్ ఇవ్వక, ఇదిగో ఫలానా ఆయన ఈ పాపంలో పడ్డాడు, ఫలానా ఆమె ఈ పాపంలో పడింది, అయ్యో ఇలాంటి అవిధేయతల్లో ఉన్నారు వీళ్ళు, క్షమించండి క్షమించండి, ఇంకొక అవకాశం ఇవ్వండి, ఈసారి మంచిగా వాక్యాన్ని ప్రకటిస్తాం, లేకపోతే వాక్యంతో చెప్తాం, లేకపోతే ఇంటికి వెళ్ళి హెచ్చరిక చేస్తాం, అలా చెయ్యొద్దు అని చెప్తాం, ఈ బాగా ఎరువు పెడతాం, వాక్యాన్ని బాగా తెలియజేస్తామని ఆ తోట మాలి అంటే యేసు ప్రభు మన పక్షంగా విజ్ఞాపన చేస్తారు తండ్రికి. దేవుని సేవకులు కూడా తోటలో ఉన్నటువంటి చెట్లన్నిటి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే దైవ జనులు దేవుని సేవకులు అంతటికంటే ఎక్కువ యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన తండ్రికి చేస్తూ ఉండగా, మనకి ఇంకొక సంవత్సరం ఈ చెట్టుకి ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్ వచ్చింది. ఆ చెట్టు ఆ క్షణంలోనే ఎండిపోయింది. ఎప్పుడైతే నీ కొరకు ప్రార్థన చేసేవారు ఉంటారో, ఎప్పుడైతే నీ కొరకు విజ్ఞాపన చేసేవారు ఉంటారో, ఎప్పుడైతే నీకు హెచ్చరిక చేసేవారు ఉంటారో, ఎప్పుడైతే నువ్వు తప్పులో ఉన్నావు, పొరపాట్లో పడొద్దని చెప్పేవాళ్ళు ఉంటారో, ఆ విజ్ఞాపన ప్రార్థన వల్ల నీకు కృప అనేది దొరుకుతుంది. ఎంతమందికి అర్థమవుతుందో వాక్యం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం దొరుకుతుంది? తోటలో ఉన్న సంఘంలో ఉన్న వ్యక్తుల కొరకు సేవకులు ఎలా ప్రార్థన చేస్తారు? ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేస్తారు. తోటమాల అంటాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం గురించి, నెక్స్ట్ మారుతాడులేండి, ఆమె మళ్ళీ మారుతుందిలేండి, ఈసారికి ఏం పనిష్మెంట్ ఇవ్వద్దు, పీకి పాడేయొద్దు, వద్దు అని చెప్పి ఎవరు బ్రతిమాలుతున్నారు? యేసు ప్రభు అనే తోటమాలి భూమి మీద దైవజనులు, దేవుని పరిచర్యలు, దేవుని సేవకులు ఆ తోటలో ఉన్న వారందరి కొరకు, ఆ మనుషుల కొరకు విజ్ఞాపన చేసినప్పుడు ఆ ఉగ్రత రాకుండా దేవుడు ఆపుతాడు. అంటే నువ్వు తోటలో ఉన్నటువంటి వృక్షం మొక్కలాగా నువ్వు ఉంటే నీకు కృప దొరుకుతుంది. ప్రార్థన చేసినప్పుడు ఏం దొరుకుతుంది? మనకి కృప దొరుకుతుంది. ఆ త్రోవ ప్రక్కన ఉండే చెట్టులాగా అయిపోతే దానికి ఎటువంటి విజ్ఞాపన లేదండి, ఎటువంటి నీరు లేదు, ఎటువంటి ఎరువు లేదు, ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు విసురుతూ ఉంటారు. కాబట్టి దానికి కృప అనేది దొరకదు. అందుకే అది వెంటనే ఎండిపోయింది. అందుకే సహవాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయము. చాలా మంది నేను మీటింగ్లకి వెళ్తున్నప్పుడు ఇలా చెప్తారు. ఉదాహరణకి చెప్తున్నా, ఏం చెప్తారంటే ప్రేయర్ పాయింట్స్ అన్నీ చెప్తారనమాట. చాలా విషయాలు చెప్తారు. ఒక్కొక్కటి చాలా మంది చెప్తా ఉన్నప్పుడు ఎవరైతే చెప్తా ఉంటారో మరి అలాగే అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇమీడియట్గా వెంటనే అక్కడ ప్రేయర్ చేస్తూ ఉంటా. నేను అనుకుంటా, నేను ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ వాళ్ళందరి కోసం ప్రేయర్ చేయాలని ఆశిస్తాను. కానీ కొంతమందినే నేను గుర్తు పెట్టుకోగలుగుతా, బయట వాళ్ళని, కానీ అందరినీ గుర్తు పెట్టుకోలేను. కానీ ఈ సంఘంలో ఉండే వాళ్ళు అందరూ మాత్రం ప్రతి ఒక్కరు గుర్తే. కాబట్టి ప్రతి ఒక్కరి గురించి విజ్ఞాపన అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు ప్రభువా వీళ్ళు ఇలాంటి పొరపాట్లలో ఉన్నారు, అవిధేయతలు ఉన్నారు, లేకపోతే ఇట్లా ప్రభువా ఈ ఒక్క సంవత్సరం, ఈ ఒక్కసారికి క్షమించు, ఈ ఒక్కసారికి పోన్లే ప్రభువా, తెలియక ఏదో ఒకటి చేశారు. ఇట్లా ఈ తోట మాలి విజ్ఞాపన చేస్తా ఉంటే ఆ ప్రార్థనకి నీకు కృప అనేది దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరుగుతుంది మనకి? ఇప్పుడు మన సాక్ష్యమైన వాళ్ళ అమ్మగారు నిజంగానే ఈసారి అయిపోతారేమో అనుకున్నాను. నేను చెప్పారు, ప్రార్థన చేస్తున్నాం కూడా, ప్రతిసారి ప్రేయర్ చేస్తాం, అడిగాం మధ్యలో ఎలా ఉన్నారు ఏంటని. కృప దొరికింది. ఎందుకంటే తోటలో ఉన్నటువంటి మొక్క కదండి, దానికి ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. ఒక విషయాన్ని మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఈ మెసేజ్ పూర్తి అవ్వకపోయినా సరే ఈ పాయింట్ మాత్రం మీకు చెప్పాలి. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం. ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా నేను చెప్పాను, మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు బైబుల్ ఏం రాస్తుందంటే, నూతన నిబంధన క్రైస్తవులు ప్రేయర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ప్రార్థన అంటే విసుగక నిత్యము ప్రార్థన చెయ్యండి. ఇంకా ఏముంది? ఎడతెగక ప్రార్థన
చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి, ఎప్పుడు ప్రార్థన చేయండి. ఇక నూతన నిబంధన అంతా కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో, క్రొత్త నిబంధనలో కూడా ఖచ్చితంగా ప్రార్థన 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 ఉంది. ఈ తోటలో ఉన్న మొక్కల కోసం తోటమాలి ఎప్పుడు విజ్ఞాపనాన్ని చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ మనుషుల మీదకి కృపొచ్చి ఎండిపోకుండా పాడైపోకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు, కృపిస్తాడు. తోటలో ఉన్న మొక్కకే కృప వస్తుంది. అండ్ అంటే సహవాసంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి కృప అనేది దొరుకుతుంది. ఏ సహవాసంలో లేనటువంటి ఆ వ్యక్తికి కృప అనేది దొరకదు బేసిక్గా. ఇంకొక విషయాన్ని మీరు ఇట్లా అనుకోవచ్చు, ప్రార్థన చాలాసార్లు సంవత్సరాల నుంచి పలానా విషయం కోసం ప్రార్థన చేస్తున్నామండి. బాగా వినండి, ముఖ్యమైన విషయం. చాలా కాలం నుంచి ప్రేయర్ చేస్తున్నాం, కానీ మా ప్రార్థనలు 2 సంవత్సరాల క్రితం చేస్తున్నా, 3 సంవత్సరాల క్రితం చేస్తున్నా, 4 సంవత్సరాల క్రితం నుంచి చేస్తున్నా, అయినా సరే మా ప్రార్థనలు వినలేదు దేవుడు. ఇంకా అట్లాగే ఉంది, మా పరిస్థితులు ఏం మారట్లేదు. కబుర్లు చెప్పుకుంటున్నారు ప్రార్థన చక్కగా. చివరికి ఏంటి వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చోబెట్టదు దేనికి? నిహారిక వెనక్కి, పూర్తిగా వెనక్కి. చాలా మందికి వాళ్ళ జీవితాల్లో కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఉండిపోయాయి. ఉన్నాయా లేవా? అందరికీ ఉన్నాయి, చాలా మందికి ఉంటా ఉంటాయి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, నేను 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కొన్ని చేస్తాను, లేదా 5 సంవత్సరాల నుంచి చేస్తాను, లేదా 2 సంవత్సరాలు చేస్తున్నా, 1 సంవత్సరం నుంచి చేస్తాను, 4 రోజుల నుంచి ప్రార్థన చేస్తాను, అస్సలు వెళ్ళలేదు. కొంతమంది 1 రోజు ప్రార్థన చేయగానే జవాబు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. దానియేలు 21 రోజులు ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? 21 రోజులు దేవదూత దిగొచ్చాడు. మీరు తర్వాత చదువుకోండి, 10వ అధ్యాయం 12, 13 వచనాలు. విసుక్కోకుండా ఎందుకు ప్రార్థన చెయ్యాలి అనే మాట గురించి మీకు చెప్తున్నా. ఒక విషయాన్ని మనం చాలా రోజులు ప్రేయర్ చేయాల్సి ఉంటుంది, ఒక విషయాన్ని అనేక ఒక నెలలు ప్రార్థన చేయాల్సి ఉంటుంది, ఏమో సంవత్సరాలకు పడతాయేమో, అలా కూడా జరగచ్చు. అయితే దానియేలు ప్రార్థన స్టార్ట్ చేయగానే ఆయన ప్రార్థన ముగించాడు. స్పాట్లో ప్రేయర్ పరలోకానికి చేరింది. ఎందుకంటే దానియేలు దేవునికి బహుప్రియుడు, అక్కడ రాసుంది. దేవదూతను పంపించాడు దేవుడు. ఏమని పంపించాడు? ఏదైతే దానియేలు ప్రార్థన చేస్తున్నాడో ఆ విషయం వెళ్ళి సమాధానం చెప్పమని పంపిస్తే మధ్యలో సాతాను అపవాది అడ్డుపడ్డాడు. ఎన్ని రోజులు అడ్డుపడ్డాడు? 21 రోజులు. ఎందుకు ఆయన ప్రార్థన చేసినట్టు? 1 రోజు ప్రార్థన చేస్తే బహుప్రియుడు కదా, దేవుడికి అయిపోవాలి కదా. కానీ 21 రోజుల వరకు కూడా ప్రార్థనకి దేవదూత దిగి రావడానికి అవ్వలేదు. కారణం ఏంటని చెప్పాడంటే, దేవదూత అపవాది అడ్డుపడ్డాడు, అందువల్ల నేను వచ్చేటప్పటికి 21 రోజులు టైం పట్టింది, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను అన్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఈ 1 రోజు ప్రార్థన చేస్తాం, 2 రోజులు ప్రార్థన చేస్తాం, 1 నెల ప్రార్థన చేస్తాం, అయినా జవాబు రాలేదు అనుకుంటాం. అప్పుడు ఎవరు అడ్డుపడుతున్నారని అర్థం? అపవాది అడ్డుపడుతున్నాడు కదా. ఎందుకు అడ్డుపడుతున్నాడు? విసుక్కోకుండా మనం ప్రార్థన చేయాలండి. పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అపవాది అడ్డుపడుతున్నాడు. దానియేలు లాంటి బహుప్రియుడికే అపవాది అడ్డుపడ్డాడు. 21 రోజుల వరకు ప్రేయరు ఆన్సర్ రాలేదు దానియేలుకి. మరి అయినా సరే ఆపకుండా అతను ప్రార్థన చేస్తూనే వచ్చాడు. మనం కూడా ప్రార్థన చేస్తూనే వస్తాం. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి ఆలస్యం అవుతా ఉంటుంది. 1 రోజు, 2 రోజులు, 1 నెల ఇలా చేస్తూ ఉంటాం. అయితే ఆలస్యం అవుతా ఉంటుంది. అప్పుడు మనకి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, దేవుడు అసలు నా ప్రార్థనలు వింటున్నాడో లేదో తెలియట్లేదని కొంతమంది అసలు దేవుడు ఉన్నాడో లేదో అని కొంతమంది సడుక్కొని, కొంతమంది గొడుక్కొని, కొంతమంది తిట్టుకొని, ఈ రకరకాలుగా చేస్తూ ఉంటారు. అపవాది అడ్డం పడతాడు మన ప్రార్థనకి. దేవుడు ఇమీడియట్ గా జవాబు ఇమ్మని దేవదూతను పంపిస్తే అపవాది అడ్డం వచ్చి అంటాడు, అయ్యా దేవా, మీరు వీళ్ళు ఇలా ప్రార్థన చేయగానే జవాబు పంపిస్తున్నారు కదా దేవదూతని, నేను మిమ్మల్ని ఒక అడగాలనుకుంటున్నాను. నేను కూడా భూమి అంతా సంచారం చేసి వచ్చా. నా పని ఏంటంటే భూమి అంతా తిరుగుతూ ఉంటాను. నేను భూమి మీద అంతా తిరుగుతూ ఉంటాను. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. ఫలానా వ్యక్తి ప్రార్థనకి వెంటనే జవాబు ఇమ్మన్నారు మీరు, కానీ ఫలానా వ్యక్తి ఫలానప్పుడు ఆ పాపం చేశాడు, ఫలానప్పుడు మాట్లాడకూడదన్న మాటలు మాట్లాడాడు, ఫలానప్పుడు చూడకూడదని చెప్పిన విషయాలు చూశాడు, ఫలానప్పుడు అపవిత్రమైనటువంటి మాటలు జీవితం జీవిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తే మీరు వెంటనే జవాబు ఇమ్మని దేవదూతను మీరు ఎలా పంపించారు భూమి మీదకి?
ఎలా పంపిస్తున్నారు? నేను అటు ఇటు తిరిగి వచ్చే చెప్తున్నా, ఆధారాలు చూపిస్తాను కావాలంటే. అప్పుడు అప్పుడు ఆ పాపం చేశాడు, ఇప్పుడు ఈ పాపం చేశాడు, ఇప్పుడు ఇలా మాట్లాడాడు, ఇప్పుడు ఇలా జీవించాడు. నువ్వు చెప్పినట్లుగా ఆ మనిషి జీవించకుండానే పాపాలు అడ్డుపడతాయని నువ్వేమో చెప్పావు, కానీ నువ్వు దేవదూతని ఇమీడియట్ గా ప్రార్థన జవాబు పంపించావు. కానీ ఆ వ్యక్తి ఇట్లా మాట్లాడతాడు, ఇలాంటి పాపం చేస్తాడు, ఇలాంటి అపవిత్రత ఉంది అతనిలో, అతను ఏది చూడొద్దంటే అది చూస్తాడు, ఏది చెయ్యొద్దంటే అది చేస్తాడు, ఇలాంటి జీవితం అతనిలో ఉంటే నువ్వు ఎలా సమాధానం ఇచ్చావు దేవుడా అని అపవాది దేవుడితో చెప్తా ఉంటాడంట. అప్పుడు దేవుడు విన్నారా, దేవుడు యేసు ప్రభు ఇలా ప్రార్థన చేస్తారు, తండ్రి నేను నా శిలువ రక్తంలో నుంచి వాళ్ళని జ్ఞాపకం చేసుకో, వాళ్ళ కోసమే నేను శిలువ యాగాన్ని చేశాను, వాళ్ళ కోసమే నేను ఈ యాగం చేశాను, కాబట్టి వాళ్ళని క్షమించి వాళ్ళ ప్రార్థనలు ఆలకించి జవాబులు దయచేయమని చెప్పి యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తే ఇందులో కొంత సమయం పడుతుంది. దానియేలుకి 21 రోజుల సమయం పట్టింది. మన పరిస్థితులను బట్టి, మనం దేవునికి అవిధేయతగా ఉన్న విషయాలను బట్టి మనకు ఒకవేళ ఎక్కువ సమయమే పట్టచ్చు. అందుకని తగ్గించుకొని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనకి తప్పక జవాబు వచ్చింది. నిరాశ పడకుండా విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. ఇంకొక పాయింట్ కూడా సాతాను చెప్తాడట, దేవా నువ్వు ప్రార్థన చేయగానే ఎప్పుడు వెంటనే జవాబులు ఇచ్చేస్తా ఉంటావు, అందుకే ఆ మనిషిని స్తుతిస్తా ఉంటాడు, ఆరాధిస్తా ఉంటాడు, అంత గొప్ప దేవుడు ఇంత గొప్ప దేవుడు అని చెప్తాడు. నువ్వు చేయడం ఆలస్యం చెయ్యి చూద్దాం, ఆ మనిషి ఆ విశ్వాసి ఎలా ఉంటాడో నువ్వు చూడు. వాడు నిన్ను తిడతా ఉంటాడు, ఆ మనిషి ఆమె నిన్ను గొడుగుతా ఉంటుంది, కావాలంటే నువ్వు చూడు, నువ్వు వెంటనే జవాబు ఇవ్వకుండా కొంచెం ఆలస్యం చేసి చూస్తే నీకే తెలుస్తుంది అని అపవాది అడ్డం పడి వాదిస్తూ ఉంటాడట మన గురించి. యోబు గురించి కూడా వాదించాడు కదా, యోబు గురించి చుట్టూ కంచె వేసి కూర్చోబెట్టావు కాబట్టి యోబు భక్తిగా ఉన్నాడు. సో ఈ టైంకి కొంచెం టైం పడుతుంది, ఈ విషయం జరిగేటప్పటికి ఏం జరుగుతుంది, కొంత టైం పడుతుంది. అప్పుడు దేవుడు చెప్తాడంట, అలా ఏం కాదు, ఆ మనుషుడు ఎంతో భక్తి కలిగిన వాడు, నేను ఆశీర్వదించటం ఆలస్యమైన, నేను ఆశీర్వదించటం ఆపినా అతడు భక్తిని మాత్రం వదలడు అని చెప్పి మన గురించి వాదించేందుకు కొంత సమయం పడుతుంది. అందుకే మనం విసుగక నిత్యము మన అపరాధాలను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడు. ఈ 2 కారణాలు, 2 రీజన్స్. ఒకటి మన అపరాధాలు, మన దోషాలు. రెండవది ఇమీడియట్ ఆన్సర్ చేస్తే భక్తి చేయటం కాదు, ఒకవేళ ఆన్సర్ ఆలస్యమైన భక్తిలో నువ్వు ఇంకెప్పటికీ నిలబడే ఉండాలి. హబక్కూకు అంజూరపు చెట్లు పూయకపోయినా, అవన్నీ ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, ఏది జరిగినా నేను యెహోవా యందు ఆనందిస్తాననే విశ్వాసం నీకున్నట్లయితే ఈ ప్రక్రియలో టైం పడుతుంది. దేవుడు అప్పుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు మీకు ఎంతమందికి ఈ విషయం అర్థమైంది? తోటమాలి ఉన్నటువంటి చెట్టు 3-4 ఏళ్ల నుంచి ఫలింపు లేకపోతేనేమో బ్రతికేసి ఉంది, దారి పక్కన ఏక సహవాసంలో లేనటువంటి చెట్టు మాత్రం ఎండిపోయింది. ఎందుకంటే ఆ చెట్టుకి నీళ్లు పోసేవాళ్ళు లేరు కదండి, ఆ చెట్టుకి ఎరివేసే వాళ్ళు ఉన్నారా, ఆ చెట్టుని ఎంతకి లాక్కునేవారే తప్ప ఆ చెట్టుకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళు లేరు. సో ఈరోజు మిమ్మల్ని ప్రేమతో మీకు చెప్పేది ఏంటంటే, త్రోవ ప్రక్కన ఉండే చెట్టులాగా కాకుండా తోటలో ఉండే చెట్టులాగా సహవాసంలో ఉండే విశ్వాసుల్లాగా జీవించాలి. అప్పుడు ఏం చేస్తారు, నీకోసం ప్రార్థన చేస్తారు. కొంతమంది అటెండ్ అవ్వరు కదా, వాళ్ళ కోసం ఎంత ప్రార్థన జరుగుతుందో ఉపవాస ప్రార్థనలలో వచ్చి వింటే తెలుస్తుంది అంటా ఉంటారు. నాకు ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఎవరి గురించి ఎంత ప్రార్థన జరుగుతుందో పాస్టింగ్ ప్రేయర్లో కానీ ఇతర ప్రార్థనలో కానీ జరిగితే తెలుస్తుంది అని చెప్పి. కాబట్టి తోటలో ఉండే చెట్లకి కృప దొరుకును. ఎందుకంటే మీకు ప్రతి పేరు పెట్టి ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమిస్తూ ఉంటాడు, కృప ఇస్తూ ఉంటాడు. త్రోవ పక్కన ఏ సహవాసంలో నువ్వు లేకుండా ఉంటే నీకు కృప దొరకదు. నేను చెప్పాను ఎగ్జాంపుల్కి, వాళ్ళు చెప్తారు వాళ్ళ గురించి అక్కడ ప్రార్థన చేస్తా, కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా నేను చాలా ప్రార్థన చేయాలని చాలా ఎదురు చూస్తూ ఉంటా, కానీ చాలా విషయాలు మర్చిపోతా. అందుకే త్రోవ పక్కన ఉన్న చెట్టులాగా ఉండకుండా సహవాసంలో ఉండే మొక్కల్లాగా ఉండాలని, మనుషుల్లాగా ఉండాలని తెలియజేస్తున్నాను. రెండవది, ఇదంతా ఎందుకు చెప్పాము, శపించబడ్డానికి మొట్టమొదటి కారణం అది త్రోవ ప్రక్కన ఉండటమే కారణం.
సహవాసంలో లేని చెట్టు అది, సహవాసంలో లేని వ్యక్తి, సహవాసంలో లేని విశ్వాసి. సహవాసం అనేది చాలా ముఖ్యము, చాలా ముఖ్యం. రెండో పాయింట్, అది పండ్ల కాలం కాదు, అది శపించబడింది కదా. దానికి రెండవ రీజన్ ఏం చెప్తున్నానంటే పండ్ల కాలం కాదు కదా. మార్క్స్ వార్తలు ఏమని రాస్తుందో ఇందాక చదివారు కదా, పండ్ల కాలం కాదు అంటే అర్థం ఏంటంటే ఫలించటానికి అనుకూలమైనటువంటి సమయము కాదు అని అర్థం. అంటే ఆత్మ ఫలం అనేది ఒకటి ఉంది, అదేంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవన్నీ ఉన్నాయి కదా. అలా ఉండటానికి అనుకూలమైనటువంటి సమయం కాదు ఇది. అండ్ పరిశుద్ధంగా జీవించటానికి అనుకూలమైనటువంటి రోజులు కాదు ఈ రోజులు. అయినా ఉండాలి అంటున్నాడు దేవుడు. పండ్ల కాలము కాదు, నువ్వు ఫలించాలి. ఫలించకపోతే చెట్టు ఎండినట్లుగా జీవితాలు నిస్సారమైపోతాయని అర్థం. క్రమము లేకపోవటం వల్ల ప్రేమ చల్లారిపోయింది. నువ్వు ఎవరమైనా ఎంతైనా సేవ చేయండి, ఎంత వాక్యం గొప్పగా చెప్పండి, ఎంత పెద్ద ప్రార్థన చేయండి, ఎంత ఏడ్చి ప్రార్థన చేయండి, ప్రేమ అనేది నీకు ఇతరుల పట్ల లేకపోతే, నీ హృదయంలో వేరే విషయాలు ఉంటే అంజూరపు చెట్టు ఎండిపోయినట్లుగా అవుతుంది జీవితం. ఒకరికొకరు ప్రైజ్ కూడా చెప్పుకోరు కొంతమంది, కొంచెం అట్లా విశ్వాసులే. ఆ ప్రేమ అనేది లేకపోతే అది కుటుంబంలో కానీ పరిచర్యల్లో కానీ ఎక్కడైనా సరే పండ్ల కాలం కాదు. యేసుప్రభు బాగా వినండి, పండ్ల కాలం కాదు. కానీ యేసుప్రభు ఏం చేశారు? దాన్ని శపించారు. అంటే ఏంటంటే అర్థం, ఆత్మఫలం ఫలించే రోజులు కాదు ఈ రోజులు. ఇతరుల పట్ల ప్రేమగా ఉండటానికి అనుకూలమైన రోజులు కాదు ఈ రోజులు. పరిశుద్ధంగా ఉండటానికి అనుకూలంగా ఉండే రోజులు కాదు ఈ రోజులు. అయినా సరే నువ్వు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఫలించకపోయినట్లయితే అంజూరపు చెట్టు ఎండినట్లుగా ఆ జీవితం ఉంటది అని ఈ వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధతయే ఎన్నటన్నిటికీ దేవునికి ఇష్టమైనది, అనుకూలమైనది కాదు, కానీ ఉండాలి అంటున్నాడు దేవుడు. పరిశుద్ధంగా జీవించాలి. హృదయ శుద్ధి కలిగిన వారే ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని దేవుని వాక్యంలో రాస్తుంది. ఆత్మ ఫలం ఉండాలి, ప్రేమ అనేటువంటి అది ఉండాలి ఖచ్చితంగా. రూల్స్ ఉండవండి పరిచర్యలో. ఇట్లా ఉండాలి, ఖచ్చితంగా ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, రూల్స్ ఉండవండి. ఇక్కడ అంతా కృప ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. రూల్స్ ఉండవండి ఇక్కడ. ఏమైనా మనం తిట్టింది వాళ్ళైతే ఒకటి ఇట్లా అడిగారు, ఇట్లా చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద ఏదో కోపం పెట్టింది, ఇలాంటివన్నీ అసలు ఉండవు. అలా లేని వాళ్ళందరూ ధన్యులే. సో నువ్వు ఫలించాలి, పరిశుద్ధతలో ఫలించాలి, ప్రేమించుటలో ఫలించాలి, దేవుణ్ణి ప్రేమించాలి అండ్ మనుషుల్ని కూడా ప్రేమించాలి. మీ సొంత ఇంట్లో వాళ్ళని ప్రేమించడం కాదు, లేకపోతే మీ బంధువుల్ని ప్రేమించడం కాదు, లేదంటే నీకు ఇష్టమైన వాళ్ళని ప్రేమించడం కాదు. అందరూ కూడా అలాగే కదా చేస్తారు. కానీ నువ్వు శత్రువుల్ని సైతం ప్రేమించాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఫలించాలి, ఫలం ఉండాలి, ఆత్మ ఫలం ఉండాలి. ఫలించడానికి అనుకూలత లేదు, చాలా కష్టమండి అంటూ ఉంటారు. పరిశుద్ధంగా ఉండటం కష్టమండి. చూడండి, సెల్ ఫోన్ పట్టుకుంటారు ఏదో వాక్యం చూద్దామని, కానీ చాలా మంది సెల్ ఫోన్ వాక్యం చూద్దామని పట్టుకున్న వాళ్ళు వేరే వాటిని చూస్తూ ఉంటారు. అవే వచ్చి మన మీద పడిపోతూ ఉంటాయి. మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే అవే వచ్చి మన మీద పడిపోతూ ఉంటాయి. ఎక్కువ ఫలించకుండా ఉండటానికి అందుకే దుష్టుడు అడుగుతున్నాడు, అపవాదం అంటాడు దేవుడితో. అక్కడ గొడవ ఏంటవుతుందంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, వాళ్ళకి దీనికి నీకు ఎక్కువ టైం తీసేసుకుంటాడు దేవుడు. అందుకే ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను ఇంకా సరిచేయి, ఇంకా ఫలవంతంగా చేయాలని అడగాలని. పండ్ల కాలం కాదు, ఫలించే కాలం కాదు. అయినా నువ్వు ఆత్మ ఫలం కలిగి ఉండాలి. ఫలించే కాలం కాకపోయినా సరే పరిశుద్ధత అనే జీవితం నీ జీవితంలో ఉండాలి. కళ్ళల్లో పరిశుద్ధత ఉండాలి. చెప్పండి, దేంట్లో పరిశుద్ధత ఉండాలి? నీ కళ్ళు పరిశుద్ధంగా చూడాలి, నీ చెవులు పరిశుద్ధంగా కనిపించాలి. నువ్వు చూడడానికి పైకి అందంగా కాదు అని ఉండమని ఇక్కడ ఎక్కడ రాయలే. ఒకవేళ రాస్తే చెప్పేదాన్ని ఆ వాక్యం కూడా. అలా ఎక్కడ రాసి ఒక్క పాయింట్ కూడా అలా రాయలే. నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి, నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి, నీ కాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, నీకు హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు యథార్థంగా జీవించాలి. పండ్ల అంది కష్టం,
కానీ దేవునితో సాధ్యమే. అలా లేకపోవటం వల్ల అంజూరపు చెట్టు ఎండిపోయింది. మూడో విషయం, ఫలము లేని మొక్క. ఏంటది? ఇప్పుడు ఒక చెట్టు వేసిన వ్యక్తి ఒక ఫలం కోసం చూస్తాడు కదండి. నేను చిన్న మాట, మనం మన పిల్లల్ని పెంచుతాం, పెద్ద చేస్తాం, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆ అమ్మంది అనుకోండి, మా అబ్బాయి ఇంటి అద్దె కట్టాలి, ఉదాహరణ చెప్తున్నా, మా అబ్బాయి నన్ను బాగా చూడాలి, నాకు అవసరమైనవన్నీ కూడా నేను ఎంతో పెంచి పెద్ద చేశాను, చాలా బాగా ప్రార్థన చేస్తాను, ఆమె 10 రూపాయలు కూలి చేశా, మంచిగా సంపాదించుకున్నాను. సో ఇప్పుడు నన్ను ఇప్పుడు ఏంటి ఎక్స్పెక్టేషన్? నెక్స్ట్ ఏంటి? నన్ను కూడా ఫలం లేకుండా అలాగా తల్లిదండ్రులు అందరూ ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తారు? బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మమ్మల్ని కూడా చూసేసుకోవాలి, చూడాలి, ఇంకా ముసలాడు అయిపోయిన తర్వాత కూడా మా బాధ్యతను పట్టించుకోవాలి. ఫలం కోసం ఎదురు చూడకుండా ఉండని మనిషి కానీ, చెట్టు నుంచి ఫ్రూట్ కొరకు ఎదురు చూడని మనిషి కానీ భూమి మీద ఉన్నారా? మరి ఎందుకు 2వ రోజు పీకేస్తున్నారు, 5వ రోజు పీకేస్తున్నారు? ఎందుకు? అది ఉన్న ప్లేస్ కూడా వేస్ట్ అయిపోయిందని. ఫ్రూట్ లేదు కదా దానికి, అసలు పండే రావట్లేదు. నువ్వు పెట్టావు జాన్ చెప్పి, ఒక పండు లేదు. ఎందుకు? ప్లేస్ వేస్ట్ అయిపోతుందో తీసి అవతల పడేస్తున్నాం కదా మనమే. దేవుడు తన రాజ్యానికి ఫలాలు కావాలని ఎదురు చూస్తున్నాడు. సంఘానికి ఏదో ఒక రకంగా నువ్వు ఉపయోగపడాలి, నేను ఉపయోగపడాలి. సేవకులు అనగానే వీళ్ళే సేవ చేసేవారు అని అర్థం కాదు. అందరూ ఎవరి వారి పాత్రల్లో వాళ్ళు బాధ్యతలు తీసుకొని దేవుని కొరకు పనిచేయాలి. దేవుడు ఆ ఫలం కోసం ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అమ్మగారు గత వారం జరిగిన ఈస్టర్ పండుగలో నేను అస్సలు ఊహించలేదన్నమాట. ఆమె వచ్చి ప్రార్థన చేయించుకునే వరకు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఒక పెద్ద క్యానుడు ఆ ఊరిలో, పల్లెటూరుల్లో వాళ్ళదే వచ్చింది అక్కడికి, పులిహార అన్నమాట. అక్కడికి వచ్చింది. ఆ పల్లెటూరుల్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషపడి బాగా తిన్నారు. నాకు వచ్చి చెప్పి ప్రార్థన చేయించుకునే వరకు నిజంగా ఆమె ఆ వయసులో ఆమె అలా చేస్తారు. నేను అడిగి, అమ్మ మీరు ఎలా చేశారంటే, ఇదండి మా పాడలు చేశారండి అని చెప్పారు ఆమె. దేవుని రాజ్యం కొరకు నువ్వు ఉపయోగపడాలి. ఫలము లేకపోవటం వల్ల అంజూరపు చెట్టు తీసి అవతల వేయబడింది. ఫ్రూట్ మనం ఎదురు చూడట్లేదా? తల్లిదండ్రులు ఎదురు చూడట్లేదా? లేకపోతే మనం పెట్టిన చెట్టు ఫలం ఇవ్వకపోతే మనం తీసి అవతల పడేయట్లేదా? దేవుని సంఘానికి, దేవుని రాజ్యానికి ఉపయోగపడేటట్లుగా ఆ అంజూరపు చెట్టుకు పండు లేకపోవటం వల్ల అది శపించబడింది, అది ఎండిపోయింది. ఈరోజు నువ్వు నేను మన వంతులో, మన బాధ్యతల్లో మనం చేయగలిగిన విషయాలను వెతుక్కొని దేవుని రాజ్యానికి, మనం ఉంటున్న సంఘానికి ఉపయోగపడే పాత్రలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పేవారు, అమ్మా నేను రక్షించబడిన కొత్తలో ఇన్ని కట్టలు ఇచ్చేవారు అనమాట. ఇచ్చి ఆ 2-3 ఏరియాలు ఇచ్చేవారు. వెళ్ళి సువార్త చెప్పేసారండి అమ్మ, లేకపోతే అక్కడ ఉన్న ఆవిడ ఒంట్లో బాగోలేదు, వెళ్ళి ఆవిడ కోసం ప్రార్థన చేసిరండి అమ్మ, లేకపోతే అమ్మ ఆ తర్వాత ఇది చేసిన తర్వాత అమ్మ మీరు పలానా చోటుకి వెళ్ళి వాక్యం చెప్పండి. ఒక్కసారి మనం ఎదగం. ఎట్లాగా? ఒకసారి ఎదగం. మనం ప్రశ్నించుకోవాలి, నేను దేవుని రాజ్యానికి ఉపయోగపడుతున్నానా? పండేమన్నా ఉందా? ఫలం ఉందా? నా దేవుని సంఘానికి, నేను వెళ్తున్న సంఘానికి నేను ఎవరినైనా తీసుకొస్తున్నానా? ఎవరికైనా సువార్త చెప్తున్నానా? ఎవరికైనా నా సాక్ష్యం చెప్పి వాళ్ళని సంఘానికి నేను తీసుకుని వస్తున్నానా? నన్నే కనుక ఈవిడికి ఎంత చెప్పినా దేవుడు నమ్ముకోదండి అని నన్ను వదిలేస్తే నేను ఇంత పరిచయం చేసి ఉండేదాన్ని కాదు. అవునంటారా? కాదంటారా? సో నన్ను పట్టుకొని నా విషయంలో బాధ్యత తీసుకొని నువ్వు సంఘానికి రావాలని నా చేయి పట్టుకొని తీసుకొచ్చినందుకు నేను ప్రభువు నమ్ముకుని దేవుని రాజ్యానికి ఉపయోగపడతాను. మరి మీరు ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యానికి ఉపయోగపడాలి. పండు లేకపోవటం వల్ల ఆ అంజూరపు చెట్టు శపించబడింది, ఎండిపోయింది. అసలు శాపాన్ని తీసేస్తారని చెప్పినటువంటి యేసు ప్రభువే ఆ చెట్టుని శపించడం ఎంత ఆశ్చర్యకరమైన వాస్తవమైన సంగతి అంటే, దేవుని రాజ్యానికి మీరు ఎంతమంది ఉపయోగకరంగా ఉన్నారు? సువార్త చెప్తున్నారా? ఎంతకీ మనం ఎక్కువ మన సొంత పనులే. వాక్యంలో రాసింది, మీరు చదువుకోండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మీరు మీ సొంత పనులే చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదు అని రాసింది.
దావీదు ఎప్పుడు దేవుని యుద్ధాలే చేసేవాడు కానీ తన సొంత యుద్ధాలు కాదు చేసింది. సౌలు ఎప్పుడు తన సొంత పోరాటాలు చేసుకునేవాడు. సౌలు ఓడిపోయాడు, దావీదు ఇజ్రాయెల్ దేశానికి అద్భుతమైన రాజుగా అయ్యాడు. ఈరోజు నీ సొంత పనులు చేసుకోవడం వద్దు అనట్లా, దానికంటే ప్రాధాన్యత ఎక్కువ నీవు దేవుని సన్నిధికి సహవాసానికి ఇవ్వాలని ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నా. యేసు ప్రభు చివరిగా వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాట ఏంటి? భూమి మీద పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు అనేక మందిని నా శిష్యులనిగా చేయండి, తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకి నామమున బాప్తిస్మం ఇవ్వండి, అనేక మంది నా రాజ్యానికి నడిపించండి అనేది యేసు ప్రభు చివరి కోరిక. ఆ కోరికను మనం తీర్చుతున్నామా? వాక్యం ప్రసంగం చేస్తేనే సేవ కాదండి. సేవకులు అనబడిన వారే సేవ చేయాలి కాదు. ఎవరి వంతుల్లో వాళ్ళు ఏం చేయగలరో అది చేస్తే ఆ బహుమానం ఎలాగో ఉంటుంది తప్పనిసరిగా. దేవుని చివరి కోరికని ఎంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సువార్త చెప్తున్నారు, ఎంతమంది చుట్టుపక్కల వాళ్ళకి దేవుని మాటలు చెప్తున్నారు, ఎంతమంది దేవుని సన్నిధికి తీసుకొని వస్తున్నారు? ఫలం ఉందా? దేవుడి మాటలు చెప్తున్నారా? ఎవరికైనా ఫలం లేకపోవటం వల్లే అంజూరపు చెట్టు ఎండిపోవడానికి గల ఒక కారణం. చాలా జాగ్రత్తగా మనం ఈ లోకంలో జీవించాలి. అంతేకాదు ఆయన కోరికను తీరుద్దాం. మనం ఇంకా మన సొంత పనుల్లో, మన సొంత ఆరోగ్యాల మీద, సొంత బాధల్లో, ఇవి భూమి మీద ఉన్నంతకాలం ఇది యుద్ధం అండి, ఇది తప్పదండి ఈ పోరాటం. కానీ నువ్వు దేవుడిని మొదటిగా పెట్టుకుని దేవుని కొరకు చేస్తా ఉంటే నీ సంగతులన్నీ దేవుడే చూస్తాడు. నువ్వు దేవుని కొరకైన విషయాల కొరకు ఆరాట పడతా ఉంటే నీ కోసం దేవుడు ఆరాట పడతా ఉంటాడు. నీవు దేవుని విషయం కోసం నీ వంతులు నువ్వేం చేయగలవో ఆలోచించుకుని నువ్వు చేస్తా ఉంటే నీ పనులన్నీ దేవుడు తప్పనిసరిగా చేసి పెడతాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే నువ్వు అస్సలు ఊహించలేవు. జీవితం అలా మారిపోతుంది. మీ వంతులో మీరు మనం నిలబడి, నా వంతులో నేను, ఎవరి వంతుల్లో వాడు. మీకు లాగా నేను వాక్యం చెప్పలేదు, వాక్యమే సేవ కాదని కూడా మీకు చాలాసార్లు చెప్తాను. దేవుని కోరిక ఏంటంటే దేవుని రాజ్యానికి మనుషులు తీసుకుని రావడం, సువార్త చెప్పడం, సాక్ష్యం చెప్పడం, బంధువులకి ఏదో ఒక మాట తెలియచేయడం. మన ఫ్రెండ్స్, మన చుట్టుప్రక్కల వాళ్ళు కొంతమంది మంచిగా మాట్లాడగలుగుతారు, చక్క టాలెంట్స్ ఉంటాయి, అవన్నీ ఉపయోగించి ఉద్యోగం చేసే స్థలాల్లో, లేకపోతే మేము మా సంఘంలో ప్రేయర్ చేస్తాం, ఏదో ఒకటి ఈ రోజు నువ్వు దేవుని కోసం పనిచేస్తున్నావో లేదో ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కిందటి నెలలో మంగళవారం వాక్యం చెప్పడానికి వచ్చిన ఒక బ్రదరు ఒక చోట మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆయన ఇక్కడికి వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, ప్రతిరోజు ఒకరికి అయినా సువార్త చెప్తాను. ఆ రోజు ప్రేయర్కి వచ్చిన గుర్తుందా? ఆయన ఏం చెప్పాడు? ప్రతిరోజు ఆయన ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, చాలా పెద్ద జాబ్ అవుతుంది, ఒక ఆఫీసర్ పోస్ట్లో ఉన్నాడు అతను ప్రతిరోజు కూడా ఆయన ఎవరికైనా ఒక్కడికైనా సువార్త చెప్తా ఉంటానండి, దేవుని సన్నిధికి వాళ్ళని తీసుకొని వస్తానండి అని చెప్పి వాక్య ప్రసంగం చివరిలో ఆయన మాటలు చెప్పారు. ఈరోజు ఆలోచించుకుందాం, ప్రశ్నించుకుందాం. ఇది మన పోరాటాలైనా దేవుని పోరాటం ఏమైనా ఉందా మనలో? దేవుని సన్నిధికి రావటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, సాక్ష్యాలు చెప్పడం, వాక్యం చదవటం, ప్రార్థన చేసుకోవడం, సహవాసంలో ఉండటం, ఇవన్నీ కూడా దేవుని రాజ్యానికి సంబంధించిన పనులే. ఇతరులని ప్రోత్సహించటం, ఇతరులని ధైర్యపరచటం, ఇతరులకి మనం ప్రోత్సాహం ఇవ్వటం, ఇవన్నీ కూడా దేవుని రాజ్యానికి సంబంధించింది. ఇతరులు దేవునికి కానుక ఇవ్వడం, ఇవన్నీ ప్రభు రాజ్యానికి సంబంధించిన విషయాలే. కాబట్టి మన వంతులు మనం నిలబడదాం. దేవుని బిడ్డలారా, శాపమే లేకుండా చేసిన దేవుడు అంజూరపు చెట్టుకు చెప్పించడానికి 3 రీజన్స్ చెప్పాను. నెంబర్ 1, త్రోవ ప్రక్కన ఉన్న చెట్టులాగా ఉండకుండా తోటలో ఉన్న చెట్టులాగా ఉండండి, సహవాసంలో ఉండండి. రెండవది, పరిశుద్ధత, ఆత్మఫలం ఫలించండి. కష్టం కానీ దేవుడితో సాధ్యమే. నెంబర్ 3, నీ వల్ల సంఘానికి, నీ వల్ల దేవుడి రాజ్యానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనకరమైన పిల్లలుగా జీవిద్దాం. దేవుడిని మీరు మొదటగా, దేవుని విషయాలు దేవుడు మొదట పెట్టుకోండి. మీ విషయాలన్నీ ప్రతిదీ దేవుడే చూస్తాడు. ఆ బాధ్యత అంతా ఆయన మీద వేసుకుని మీ బరువులు, మీ బాధ్యతలు, మీ పనులన్నింటిలో కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఆయనకి భూమి మీద పరలోకమందు సర్వాధికారము ఇవ్వబడింది. అధికారం అంతా ఆయనదే. బాగా గుర్తుపెట్టుకోండి, భూమి మీద అధికారం అయిందే, పరలోకంలో కూడా అధికారం ఆయనదే. కాబట్టి భయం వద్దు, దిగులొద్దు. ప్రభు మనకున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.